ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనకు శ్రావణ మాసం వచ్చింది. ఆల్రెడీ 15 రోజులు అయ్యే వస్తూ ఉన్నది. ఇంకా మనకి ఇష్టమైన రోజు శ్రావణ పౌర్ణమి. శ్రావణ పౌర్ణమి అనేది అందరూ మర్చిపోయినరండి. ఇంకా రాఖీ పౌర్ణమి అంటేనే ఈజీగా అందరికీ అర్థమైపోతుంది. అంటే అంతగా కలిసిపోయిందనమాట మన జీవన విధానంలో రాఖీ పండుగ అనేది. చాలా గొప్పగా అందరూ సెలబ్రేట్ చేసేది ఈ పండగ. అయితే శ్రావణ పౌర్ణమి, దీనికి ఏంటి శ్రావణ పౌర్ణమి అంటే శ్రావణ నక్షత్రంలో వచ్చే పౌర్ణమి. శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రంలో వచ్చే పౌర్ణమి అన్నమాట. కాబట్టి ఇది చాలా విశేషమైనది. ఎందుకంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడు అవతరించిన నక్షత్రం అన్నమాట. అందుకనే మనకు వెంకటేశ్వర స్వామిని కూడా కొలుస్తూ ఉంటాము ఈ మాసంలో. అయితే ఇప్పుడు ఈ రక్షాబంధనమే కాకుండా అసలు ఈ శ్రావణ పౌర్ణమికి చాలా రకాలుగా విశేషాలు ఉన్నాయి. చాలా విశేషమైనది. అయితే ఏంటి అంటే ఈ శ్రావణ పౌర్ణమి రోజే మనకు హయగ్రీవ జయంతి ఉంది. అదేవిధంగా దీన్నే జంధ్యాల పున్నమ అంటారు. ఈరోజే మరి సంతోషి మాత కూడా ఆవిర్భవించింది అని మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. మళ్ళీ మనకు శ్రావణ మాసమే ప్రత్యేకము. మళ్ళీ ఇవన్నీ కూడా ఇంకా పర్వదినాలు కాబట్టి వీటన్నిటి గురించి కూడా విశేషంగా మనం తెలుసుకుందాము. తప్పకుండా పూర్తి వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అయితే రాఖీ పౌర్ణమి రోజు అంటే మనమైతే ఇప్పుడు అన్నీ కొనుక్కొస్తున్నామండి. అది ఒక రక్షాబంధనము అని ఒక దేవుడి దగ్గర పెట్టిన ఒక దారాన్ని మనకు కట్టడం అనేది ఒక ఆచారం. అది రక్షగా మనం ఏదైనా పూజలు చేసినప్పుడు కూడా మనకు దాన్ని కంకణం కడతారు. అది రక్ష అన్నమాట. మనం చేసే కార్యక్రమం అంతా కూడా చక్కగా జరగాలి అని ఆ రక్షను కడతారు. అట్లా ఎవరైనా యుద్ధాలకు వెళ్ళేటప్పుడు పురాణాలలో కృష్ణుడు వెళ్ళేటప్పుడు సత్యభామ కట్టిందట, ఇంద్రుడు వెళ్ళేటప్పుడు సచీదేవి కట్టిందట. అట్లా రక్ష. అయితే తర్వాత కాలంలో వచ్చేసరికి అన్నా చెల్లెళ్ళ అనుబంధంగా ఇది మారిపోయి అక్క చెల్లెళ్ళు ఉంటే అన్నదమ్ములకు రాఖీలు కట్టడం అనేది సాంప్రదాయాన్ని ఇప్పుడు మనం అంటే ఒక రకంగా అమ్మాయిలకు రక్షణ కూడా దీన్ని మన పెద్దవాళ్ళు ఈ విధంగా నియమించారు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని మనం కొనసాగిస్తున్నాం. అయితే అట్లా రక్ష కట్టేది పోయి ఇప్పుడు ఏమైంది, రకరకాల డిజైన్లు వెండివి ఇంకా ఏవో వస్తూ ఉన్నాయి డిజైన్లు. మరి మారిపోయినా ఏవి కట్టుకున్నా ఏది చేసినా కూడా మనం చేయాల్సింది ఏంటిది అంటే దానికి ఒక దారం కట్టాలి. ఫస్ట్ ఒక దారం కట్టినాకనే వేరే రాఖీలు కట్టాలి. మన సాంప్రదాయంగా వచ్చే రాఖీ ముందు వచ్చే ఉంటాయి కదా దారాలతోని, అట్లాంటి రాఖీ కట్టినాకనే మనం ఈ రాఖీ కట్టాలి. అది ఒకటి. తర్వాత మనం ఏం చేయాలంటే రాఖీలు దేగానే అట్లాగే ప్యాకెట్ తీసి కట్టేయవద్దు. వాటిని దేవుడి దగ్గర పెట్టి కాస్త పసుపు కుంకుమ వేసి వాటి మీద దైవాన్ని ధ్యానించి అప్పుడు వాటిని తీసుకొని మనము కట్టాల్సి. ఎందుకు అనంటే అట్లా చేయడం వల్ల దైవశక్తి అనేది అందులోకి వస్తుంది. అప్పుడు అది రక్షగా ఉంటుంది. అంతేగాని బజార్ నుంచి తెచ్చిన డైరెక్ట్ కడితేలాగా అట్లా కట్టకూడదు. ఇవి కొంచెం మనం పాటించుకోవాలి. మళ్ళీ ఎప్పుడు కట్టుకోవాలంటే రోజంతా పౌర్ణమి ఉందండి. రోజంతా పౌర్ణమి ఉన్నప్పటికీ మనము ఏదైనా చేసే పనులు కార్యక్రమాలు శుభకార్యాలు ఏవైనా కూడా అపరాహ్నానికి చేయకూడదు అంటారు. అపరాహ్నంలో చేసే కర్మలు వేరే ఉంటాయి. కాబట్టి అపరాహ్నానికి ముందు అంటే 12 కన్నా ముందు కట్టుకోవాలి మనం. అంటే భోజనాల కన్నా ముందే మనము
ఈ రాఖీలను కట్టడం అనేది సాంప్రదాయం అన్నమాట. లేదు అట్లా వీలు కాని వాళ్ళు అపరాహ్నంలో కట్టకూడదు, తర్వాత 4-5 ప్రాంతంలో కట్టుకోవాలి. అంటే ఎక్కడన్నా దూర ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉంటే కనుక 4-5 ప్రాంతంలో కట్టుకోవాలి, కానీ మధ్యాహ్నము అపరాహ్న సమయంలో మాత్రం కట్టుకోకూడదు. అయితే పొద్దున్నే ఉదయమే మనం ఏం చేయాలి, పూజ చేసేటప్పుడే ఈ రాఖీలను కాస్త కవర్లో నుంచి తీసి అక్కడ పెట్టేసి వాటి మీద పసుపు కుంకుమ వేసి పెరుమాళ్ళ అంటే చూపు దృష్టి వాటి మీద పడి వారి యొక్క అనుగ్రహము రక్ష అనేది దానికి ఆపాదించబడుతుంది అన్నమాట. అలా చేయడం వల్ల అప్పుడు వాటిని రక్షగా మనము ధరించవచ్చు. ఇది అండి రక్షాబంధనము ప్రత్యేకము. అందరికీ తెలిసిందే, మనం అందరం స్వీట్లు చేసుకోవడము తినడం అవి. అయితే మనకి ఇంకొకటి ఏముంది అంటే జంధ్యాల పున్నమ అంటారు. జంధ్యం మార్చుకోవాలి అంటే వైదిక ధర్మం పాటించే వాళ్ళందరూ ఉపనయనం చేసుకుంటారు, జంధ్యాన్ని ధరిస్తారు. వాళ్ళు గాయత్రి జపం చేస్తూ ఉంటారు. వాళ్ళు త్రికాల సంధ్య చేయాలి, సంధ్యావందనం చేసుకోవాలి. అయితే ఈ రోజుల్లో ఎవరు చేస్తారండి? ఎవరు చేయట్లేదు. అసలు 3 రోజులు సంధ్యావందనం చేయకుంటే ఆ జంధ్యం పనికిరాదు, మళ్ళా కొత్త జంధ్యం వేసుకోవాలి. అటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కనీసము గాయత్రి జపం అన్న చేసుకోవాలి రోజు. మరి కానీ అట్లా చేసుకోవడానికి ఒక్కొక్కసారి రోజు చేసుకునే వాళ్ళకు కూడా ఏమవుతుంది అంటే శౌచము, అంటే వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా చనిపోవడం కానీ లేకుంటే పిల్లలు పుట్టడం వల్ల కానీ వాళ్ళకి పురుడు వస్తుంది. అదేవిధంగా చనిపోయినప్పుడు కూడా సూతకం అంటారు, శౌచం అంటారు దాన్ని. అటువంటి వచ్చినప్పుడు వీళ్ళు సంధ్యావందనం చేసుకోవడానికి వీలు పడదు, అది కొత్త జంధ్యాలు వేసుకుంటూ ఉంటారు. మరి అన్ని రోజులు అక్కడ వాళ్ళు చేసుకోవడానికి వీలు పడదు కదా. అటువంటి సందర్భాలు ఎప్పుడెప్పుడు వస్తుంటాయో తెలియదు. అటువంటి దోష నివృత్తి కోసము ఈ శ్రావణ పౌర్ణమి రోజు తప్పకుండా వాళ్ళు కొత్త అంటే దాంట్లో ఆ శక్తి అనేది కోల్పోతుంది, ఆ రక్ష అనేది ఆ జంధ్యం వేసుకున్న జంధ్యంలో పవిత్రత అనేది తగ్గిపోతుందన్నమాట. అందుకని గాయత్రి జపం చేస్తూ ఈరోజు మరి కొత్త జంధ్యాన్ని వేసుకుంటారనమాట. హోమము అటువంటివి చేస్తూ ఆ జంధ్యాలను మార్చుకుంటారు. అది ఒక విధానము. అయితే ఇది దానికి ఒక విధానం ఉంటుంది. ఆ మంత్రాలు చదువుతూ వాళ్ళు ఆ జంధ్యాన్ని మార్చుకోవడము అనేది సాంప్రదాయం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇంతకుముందు చేసిన దోషాలన్నీ పోయి వీళ్ళు మళ్ళీ నూతనంగా రక్షణను పొందుతారనమాట. మళ్ళీ దాన్ని అందుకని ఈ సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా మార్చుకోవడం. అంటే మధ్యలో కూడా చాలాసార్లు మార్చుకునే అవసరాలు పడుతూ ఉంటాయి, కానీ అది వేరు. ఈ శ్రావణ పౌర్ణమి రోజు ఎందుకు మార్చుకోవడము అంటే మనకు గాయత్రి జయంతి కూడా. గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన వాడు హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి యొక్క జయంతి సందర్భంగా ఈ జంధ్యాన్ని గాయత్రి జపం చేసే వాళ్ళందరూ కూడా జంధ్యాలు మార్చుకుంటారు అన్నమాట. అయితే ఇది పద్ధతి కాబట్టి తప్పకుండా అందరూ మార్చుకుంటారు. ఇది ఒకటి. తర్వాత హయగ్రీవ జయంతి. హయగ్రీవ జయంతి అంటే మనకు హయగ్రీవ స్వామిగా ఆ శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎన్నో ఉన్నాయి. అందులో మనకు 27 అవతారాలు ఉన్నాయని భాగవతం చెప్తుంది. దశావతారాలు మనకు తెలిసినాయి, కానీ మన ఆ దశావతారాల్లో ఈ హయగ్రీవ అవతారం అనేది మనం చెప్పబడదు. ఎందుకు అంటే ఇది 20 అవతారము అంటారు, అంశావతారాలు అంటారు. అంటే ఆ అంశలో హయగ్రీవ స్వామి అంశలో ఆ స్వామి వచ్చి ఆ కార్యం పూర్తి చేసి మళ్ళీ విష్ణువులో అంతర్ధానం అయిపోతారనమాట. అందుకని దీన్ని దశావతారాల్లో చెప్పరు.
ఆ దశావతారాల్లో వచ్చిన అవతారాలేమో కొంతకాలం ఉండి ఇక్కడ రాముడు కానీ కృష్ణుడు కానీ వేరే కార్యక్రమం, అంటే సాక్షాత్తు నారాయణుడే అవతరించాడనమాట. అయితే ఈ విధంగా మరి ఏ సందర్భంగా అవతరించిండ్రు హయగ్రీవ స్వామి అని అంటే, సృష్టికి ముందు మొత్తం జలమయమై ఉన్నప్పుడు వటపత్రశాయిలో ఆ శ్రీ మహావిష్ణువు ఉన్నప్పుడు సృష్టి ప్రారంభానికి ఏం చేసిండ్రు అంటే, మొదట బ్రహ్మను సృష్టించిండు నాభికమలం నుంచి. అప్పుడు బ్రహ్మను సృష్టించిన తర్వాత రజోగుణము తమో గుణము నుండి ఇద్దరు రాక్షసులు కూడా ఉద్భవించారు. వాళ్ళు ఎవరు అంటే మధుకైటబులు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ శ్రీ మహావిష్ణువు బ్రహ్మను సృష్టించి వేద జ్ఞానాన్ని ఇచ్చాడు బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం నిర్వహించమని. అప్పుడు ఈ రాక్షసులు ఆ బ్రహ్మగారు తపస్సు చేస్తూ ఉంటే వాని యొక్క వేద జ్ఞానాన్ని, వేదాలను అపహరించి, అంటే వేద జ్ఞానాన్ని వాళ్ళు కైవసం చేసుకొని ఆ నీటి అడుగుకు వెళ్ళిండట. వెళ్తే అప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో దోచట్లేదు, ఎందుకంటే ఆ జ్ఞానం అనేది వెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తే ఆ శ్రీ మహావిష్ణువు ఏం చేసిండు అంటే, ఈ హయగ్రీవ స్వామిగా, అంటే ఆద్య అవతారము, మొట్టమొదటి అవతారము, తర్వాత గురువుగా అవతరించారు. వేదాలను ప్రసాదించిండ్రు కదా, అందుకని చెప్పేసి గురువు అంటారు. మరి విద్యలకు అది దేవత అని అంటారు. అందుకే వేద జ్ఞానాన్ని ఇచ్చిండు కదా. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అంటే ఏ విద్య అయినా జ్ఞానంతోనే ముడిపడి ఉంటుంది. జ్ఞానము అంటే తెలుసుకోవడము, అదే విద్య. కాబట్టి ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడు, ప్రసాదించేవాడు హయగ్రీవ స్వామి. కాబట్టి ఈయన విద్యాది దేవత. మరి అటువంటి వేదాలను మళ్ళీ ఆ మధుకైటవులను సంహరించి బ్రహ్మకు అప్పగించాడట ఈరోజు. అదేవిధంగా మరి దేవి భాగవతంలో కూడా మనకేం చెప్తారు అంటే, హయగ్రీవుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు. ఆయన గుర్రం తలకాయ కలిగిన వాడు. ఆయన ఏం చేస్తాడు అంటే, అమ్మవారి గురించి ఉపాసన చేస్తాడు, తపస్సు చేస్తాడు. చేస్తే అమ్మవారు ప్రత్యక్షమై ఏం వరం కావాలి అంటే, తనలాంటి వ్యక్తితోనే నేను మరణించాలి, వేరే ఇతర దేనితోని మరణించకూడదు అని వరం తీసుకుంటాడు. అంటే ఆయన ఏమనుకుంటాడు, తనలాంటి మనిషి ఇంకెవరు ఉండరు అని. అప్పుడు అందుకోసమని బ్రహ్మ యజ్ఞం చేసిండట, ఆ వేదాలు దొంగలించబడ్డాయని. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం నుండి హయగ్రీవ స్వామి ఉద్భవించిండు. హయగ్రీవ రూపంతో ఉద్భవించి ఆ రాక్షసునితో 1000 సంవత్సరాలు యుద్ధం చేసిండట. యుద్ధం చేసి మరి హేషా అంటారు, గుర్రం సకిలిస్తుంది. ఆ సకిలించిన ధ్వనికి వాడు ఏం చేసిండు అంటే, ఆ ధ్వని ఎక్కడుందా అని వచ్చేసిండట. వస్తే అప్పుడు వాడిని సంహరించి ఆ వేదాలను తెచ్చి మళ్ళీ బ్రహ్మకు అప్పగించాడు, అంటే జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ విధంగా అందుకని ఈ హయగ్రీవ అవతారము అవతరించిన రోజు కాబట్టి హయగ్రీవ జయంతి అని చేసుకుంటాం. మరి విష్ణు రూపాన్ని కానీ, హయగ్రీవ రూపము, హయగ్రీవుడి పటం కానీ ఉంటే దానికి పూజించుకోవాలి. జ్ఞానము అంటే పుస్తకం కాబట్టి రామాయణమో భారతమో భగవద్గీత ఏదైనా పుస్తకం ఉంటే తెల్లని పుష్పాలతోని పూజించుకొని చక్కగా తెల్లని పదార్థాన్ని నివేదించుకోవాలి. తర్వాత హయగ్రీవ స్వామి హయము కాబట్టి గుగ్గిళ్ళు నివేదించాలి. శనగలు కానీ అలసంతలు కానీ అటువంటి ఆరగింపు చేసి అందరికీ పంచిపెట్టడం వల్ల పిల్లలు
విద్యావంతులు అవుతారు. మన పిల్లలకు ఈ హయగ్రీవ స్వామి యొక్క శ్లోకాలను నేర్పించాలండి. కనీసము రోజు జ్ఞానానందమయం దేవం అనే శ్లోకమన్నా చదువుకునేటట్టు వాళ్ళకి అలవాటు చేయాలి చిన్నప్పటి నుంచి. అయితే మరి సకల దేవతా స్వరూపము జ్ఞానము అనేది ముఖ్యమైనది. అంత జ్ఞానానికి మూలమే హయగ్రీవ స్వామి. కాబట్టి మనం ఏది పొందాలన్నా కూడా జ్ఞానము అవసరం. జ్ఞానంతోనే మిగతా అన్నీ కలుగుతాయి. కాబట్టి జ్ఞానస్వరూపుడు అంటే సకల దేవతా స్వరూపం. కాబట్టి మనము చక్కగా హయగ్రీవ స్వామి స్తోత్రాన్ని రోజు పఠించినట్టయితే మనకు అన్ని సంపదలు కలుగుతాయి. జ్ఞానం వల్ల కీర్తి ప్రతిష్టలు అన్నీ కలుగుతాయి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయండి. మరి అదేవిధంగా మనకి ఇంకొక విశేషం కూడా చెప్పాను కదా. ఏంటి అంటే శివుడు పార్వతి ఈ శ్రావణ పౌర్ణమి రోజు వారి యొక్క శివుడికి చెల్లె వరుస ఉంటుంది మానసాదేవి వచ్చిందట కైలాసానికి. వచ్చి రక్షాబంధనం కట్టిందట శివుడికి. కట్టినప్పుడు వినాయకుడు కార్తికేయుడు ఉన్నారు కదా. వినాయకుడు చూసి ఏమడిగిండు అంటే ఆమెని, అత్త నాకు కూడా కట్టండి, మరి నాన్నగారికి కట్టిండ్రు అని అడిగితే, నేను కట్టకూడదు, మీకు చెల్లె ఉంటే చెల్లె కడుతుంది, నేను కాదు కట్టేది అని మానసాదేవి తెలియజేసిందట. అప్పుడు వినాయకుడు తండ్రిని కోరుకున్నాడట, మాకు కూడా ఈ విధంగా రక్షాబంధనం కట్టడానికి ఒక సోదరి కావాలి అని. అప్పుడు వీళ్ళ కోరిక మేరకు శివుడు అనుగ్రహంతో సంతోషి మాత జన్మించిందనమాట, అవతరించింది. అప్పుడు ఆమె వీళ్ళిద్దరికీ కూడా రక్షాబంధనం కట్టింది. కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజే మనకు సంతోషి మాత జయంతిని కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే మీకు తెలిసి ఉండి మీరు ఆచరించదలుచుకుంటే ఆచరించవచ్చు, పూజించుకోవచ్చు. లేదు అంటే మనకు ఏది ముందు నుంచి అలవాటు ఉంటుందో వాటిని మాత్రం మనం చేసుకుంటూ వెళ్ళాలి. విషయాన్ని తెలుసుకోవడము వేరు, మనం ఆచరించడం అనేది మన పెద్దలు ఆచరించే విధానం ఏది ఉంటుందో దాన్ని ఆచరించినప్పుడు మనకు అన్ని శుభాలు కలుగుతాయి. ఎందుకంటే మనము సంతోషమాత గుడికి వెళ్ళవచ్చు, మనకేమన్నా కానుకలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వవచ్చు, వడి బియ్యం పోయాలంటే పోయవచ్చు, దండం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇళ్ళల్లో పూజించే విధానం ఉంటే పూజించుకోవాలి, లేకుంటే పూజించుకోవద్దు. ఏ గుడికైనా వెళ్ళొచ్చండి, ఏ గుడికైనా వెళ్ళచ్చు, ఏ రూపంగా అయినా వినాయకుడికి, కార్తికేయుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, రాముడికి, కృష్ణుడికి, ఎవరికైనా మనం దేవాలయాలకు వెళ్ళచ్చు, పూజించవచ్చు, నామస్మరణ చేయచ్చు. కానీ ఇంట్లో పూజా విధానంలో పూజ గదిలో విగ్రహాలను పెట్టుకున్నప్పుడు మనము ఏం చేయాలి అంటే మన పెద్దలు వేటినైతే పూజిస్తూ వస్తూ ఉన్నారో పరంపరగా వాటిని మాత్రమే పూజించుకోవాలి. అది ఒకటి మీరు దృష్టిలో పెట్టుకొని మిగతాన్ని మీరు ఇష్టానుసారం ఆచరించుకోవచ్చు. అయితే ఇదండి హయగ్రీవ స్వామి జయంతి. కాబట్టి పిల్లలకు విద్యాబుద్ధులు బాగా రావాలి అని పిల్లల చేత పుస్తకాలకు పూజ చేయించి ఆ జ్ఞానానందమయం దేవం అనే శ్లోకాన్ని వాళ్ళతోనే ఒక 11 సార్లు చదివించండి. అలా చదివించడం వల్ల వాళ్ళకి అలవాటు అయిపోతే రోజు చదివించడం ఇంకా చాలా మంచిది. వాళ్ళకు చిన్నపిల్లలు ఈజీగా నేర్చుకుంటారు ఏవైనా కూడా పద్ధతులు. మన ధర్మ రక్షణ కావాలి అంటే మన చిన్న పిల్లల నుంచే అది ప్రారంభమైతే వాళ్ళు పెద్దగా అయినాక అదే మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి దాన్ని మనం అలవాటు చేయడం అనేది తల్లిదండ్రులుగా పెద్దవాళ్ళ బాధ్యత. కాబట్టి మన ధర్మాన్ని రక్షించాలి, మన ఆచారాలను పాటించాలి, మన సాంప్రదాయాలను గౌరవించాలి. అప్పుడే మనము చక్కగా
సమాజంలో కూడా మంచి మార్గంలో నడవగలుగుతాము, సుఖ సంతోషాలతోని జీవించగలుగుతాము. కాబట్టి అందరూ కూడా ఇవి పాటించి మంచి చక్కని ఫలితాలను పొందుతారు అని అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.